అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నవంబర్ నెల 15వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృషభ రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువుగారు చాలా స్పష్టంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మంత్రాల ద్వారా ఎటువంటి సమస్యకైనా ఓపికగా అన్ని విషయాలు చెప్పి పరిష్కారం చెప్పబడును. వ్యాపారం, చదువు, పిల్లల్లో జ్ఞాపక శక్తి, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, పుత్ర సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, భయం, సినీ రంగం, నరదిష్టి, నాగదోషం, స్త్రీ పురుషుల వశీకరణం ఇలాంటి. ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ 15వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం ఉత్తర పాల్గొని కరణం భవ పక్షం కృష్ణపక్షం యోగం విష్కుమాంబ రోజు శనివారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:44 నుండి 12:26 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:43 నుండి 7:26 వరకు ఉంటుంది. మరలా ఉదయం 7:26 నుండి 8:09 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:24 నుండి 10:44 వరకు ఉంటుంది. యమగంట మధ్యాహ్నం 1:26 నుండి 2:46 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. వృషభరాశి వారికి శనివారం నాడు ఈరోజు ఎవరైతే గుండె జబ్బు వారు ఉంటారో వారు ఈరోజు కాఫీ మానేయడానికి చాలా సరైన సమయం. ఇంకా మీరు ఏమాత్రం కూడా వాడినా మీ గుండెపై ఒత్తిడైతే పెరుగుతుంది. కాబట్టి మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు కాఫీ మానేయడానికి ఈరోజు బాగా ట్రై చేయండి. లేకపోతే ఇది మీ గుండెపై ఒత్తిడి బాగా పెరిగి మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది. మీకు బోల్డ్ ఆర్థిక పథకాలనైతే మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ లేదా బంధువులు ఇలా ఎవరైనా సరే ప్రజెంట్ చేస్తారు. కానీ ఆ ఆర్థిక పథకాలను మీరు కమిట్ అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను కూడా పరిశీలించండి. ఎందుకంటే మీరు వ్యాపారం అవకాశాలనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వ్యాపారం కానీ లేదా కంపెనీ కానీ ఇలా ఏదైనా అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ బంధువులకు కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది లేదా ఈ కంపెనీ పెడితే బాగుంటుంది అని చెప్పి ఇలాంటి ఆర్థిక పథకాలతో మీ దగ్గరికి వస్తారు. వారితో మీరు కమిట్ అయ్యే ముందు ఒకసారి మీరు ఆ బిజినెస్ని చేయగలమా లేదా అని ఒకసారి మీరు సెల్ఫ్ చెక్ అనేది చేసుకోండి. ఎందుకంటే అది మీరు చేయగలను లేదా అని మీరు అనుకొని మీరు అన్నీ దాని గురించి తెలుసుకుని తర్వాత మాత్రమే ఒకవేళ వ్యాపారం కానీ కంపెనీలు కానీ ఇలాంటి ఏవైనా ఫైనాన్షియల్గా ఏదైనా మీకు ఎవరైనా ప్రజెంట్ చేస్తే తప్పకుండా ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకొని వెళ్ళండి. అదేవిధంగా ఈరోజు మీరు అనవసరంగా ఇతరులలో తప్పులను అయితే వెతకటం వల్ల మీరు మీ బంధువుల నుండి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి ఏవైనా విషయాలు మాట్లాడినా కానీ మీరు అందులో మధ్యలో వెళ్ళి దూరి వాళ్ళతో వాదించడం కానీ లేదా నువ్వు తప్పుగా అంటున్నావు, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని ఇట్లాంటి మాటలు కానీ మీరు అనకండి. ఎందుకంటే ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. మీరు మధ్యలో వెళ్ళి మాట్లాడడం వల్ల మీరే బ్యాడ్ అవుతారు. అది మీ బంధువుల్లో కానీ లేదా మీ ఫ్రెండ్స్‌తో ఇలా ఎవరితో ఉన్నప్పుడైనా సరే మీరు అనవసరంగా వాళ్ళ దగ్గర బ్యాడ్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు మీరు అలా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం మంచిది. ఇలా మీరు ఇన్వాల్వ్ అయితే మీ మీ టైం వేస్ట్ అవుతుంది తప్ప మీకు ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. ఈ అలవాటుని మీరు మార్చుకోండి. దానివల్ల మీరు సక్సెస్ అవ్వడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు టైం అనేది చాలా విలువైనది. టైం ఒకసారి పోయిందంటే అది మళ్ళీ తిరిగి రమ్మన్నా రాదు కాబట్టి టైంని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మనం లైఫ్‌లో అంత సక్సెస్ అవుతాం. టైం గురించి తెలిసిన ప్రతి వ్యక్తి కూడా వేస్ట్ చేయకుండా ఆహ్, అనవసర విషయాల గురించి మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ విషయం అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు ప్రేమ విషయం పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు మీ ప్రేమ బంధం అద్భుతంగా ఉంటుందండి. ఈరోజు మీరు మీ ప్రేమికురాలు లేదా ప్రేమికుడు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మీతో చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు మంచిగా లవ్ ఫీల్‌నయితే అనుభూతి చెందుతారు. అదేవిధంగా ఈరోజు మీరు ఎక్కువ సమయం నిద్రపోవటానికే కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు.
అదేవిధంగా మీ వైవాహిక జీవితం పరంగా ఈరోజు ఒక అద్భుతమైన అనుభూతిని మీ పరమైతే చేయనున్నది. ఈరోజు మీరు భార్యాభర్తలు ఎవరైనా కానీ మీ వైవాహిక జీవితం ఒకరి కోసం ఒకరు టైం స్పెండ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఈరోజు మీకు గడుస్తుంది. అది లేడీస్ అయినా, జెంట్స్ అయినా కానీ. అదేవిధంగా ఈరోజు మీరు బయట ఆహారం తీసుకుంటే మాత్రం మీ ఉదర సంబంధిత వ్యాధులనైతే ఎదుర్కొంటారు. అంటే కడుపు నొప్పి లాంటివి, ఇట్లాంటి సమస్యలైతే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు బయట ఆహారానికైతే ఈరోజు దూరంగా ఉండండి. ఈరోజు ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మీ ఆరోగ్య విషయంలో మీరు బయట ఆహారం తీసుకోకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈరోజు మీ ఆరోగ్యపరంగా బానే ఉంటుంది. అదేవిధంగా సంపద విషయానికొస్తే కూడా ఈరోజు మీ సంపద పరంగా కూడా ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుందండి. కుటుంబ పరంగా ఈరోజు మీకు అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి మీరు ఎటువంటి విషయాల గురించైనా కుటుంబంలో చర్చించవలసిన అవసరం వచ్చినా కానీ ఈరోజు మీరు చర్చించకుండా ఉండటం మంచిది. ఒకవేళ మీరు ఏవైనా చేయాలనుకున్నా అంటే ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలని గానీ, లేదంటే ఏదైనా బిజినెస్ కానీ, లేదా ఏ విషయమైనా సరే మీ కుటుంబంతో మీరు చర్చించాలనుకున్నప్పుడు మాత్రం ఈరోజు మీరు చర్చించితే దానివల్ల మీకు నెగెటివ్ ఫలితాలే వస్తాయి తప్ప పాజిటివ్‌గా వాళ్ళు సపోర్ట్ అయితే మీకు చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈరోజు కుటుంబం పరంగా మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాలకొచ్చేసరికి ఈరోజు మీ ప్రేమ పరంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ప్రేమ విషయానికి అసల ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరికైనా మీరు లవ్ ప్రపోజ్ చేయాలనుకున్నా కానీ మీకు ఈరోజంతా మంచిగానే ఉంటుంది. పాజిటివ్ వైబ్ అయితే మీకు వస్తుంది. పని విషయానికొచ్చేసరికి ఈరోజు మీరు పని పరంగా కొద్దిగా ఇబ్బందులనైతే ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు మీరు ఏదైనా పని చేయాలనుకున్న దాంట్లో కొద్దిగా ఆటంకాలు కలగడం ఇట్లాంటివి జరగవచ్చు. మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా జరిగినా కూడా మన మంచికే అనుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈరోజు అవ్వలేదు అంటే ఆ పని రేపు జరుగుతుందని అర్థం. ఇలా మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాని డిసప్పాయింట్ అయిపోయి నేను అనుకున్న పని ఈరోజు జరగలేదు అని చెప్పి అక్కడితో ఆగిపోకండి. లైఫ్ ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళడానికే ట్రై చేయాలి. ఇంకా మీ వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే, ఈరోజు మీ వివాహ జీవితం పరంగా కూడా మీకు చాలా అద్భుతంగా ఉందండి. మీరు భార్యాభర్తలంటే పెళ్ళైన వారు ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. మీరిద్దరూ కూడా హ్యాపీగా మీ లైఫ్‌లో సంతోషంగా ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఇంకా ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి కుటుంబం పరంగా, ఆరోగ్యపరంగా, కొద్దిగా వృత్తిపరంగా అంతగా అనుకూలంగా లేదు కాబట్టి, ఈరోజు మీరు వాటి గురించి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు వాటి గురించి మీరు ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. అదృష్ట రంగు వచ్చి నలుపు రంగు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి వృషభరాశి వారికి 2. పరిహారం వచ్చి యోగా మరియు ధ్యానంలో కుటుంబ సభ్యులు పాల్గొనండి మరియు బలమైన కుటుంబ సంబంధాలను బలోపేతం చేయండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.